the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 15th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇండియా మంగోలియా రిలేషన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్లాసెస్లో వరుసగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా యూకే రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్, అలానే ఇండియా కెనడా రిలేషన్స్. ఇప్పుడు ఇండియా మంగోలియా రిలేషన్స్. మంగోలియా కంట్రీ ఇదొక ఏషియన్ కంట్రీ. దీని క్యాపిటల్ ఉలాన్ బటర్. మీరు ఇక్కడ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే చైనాకి బార్డర్ కంట్రీగా ఉంది మంగోలియా. క్యాపిటల్ ఉలాన్ బటర్. అయితే మంగోలియా ప్రెసిడెంట్ కురెల్సుక్ ఉక్నా గారు. ఈయన ఇండియా పర్యటనకు విచ్చేశారు. అక్టోబర్ 13th నుంచి అక్టోబర్ 16th వరకు భారతదేశంలో పర్యటనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని మంగోలియా ప్రెసిడెంట్ మీట్ అయ్యారు. ఆ మీట్ అయిన తర్వాత 10 MOUs పైన ఇరు దేశాలు కూడా సంతకాలు చేశాయి. 10 MOUs పైన 10 అవగాహన ఒప్పందాలపైన బోత్ కంట్రీస్ సంతకాలు చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఎన్ని అవగాహన ఒప్పందాలు అంటే డైరెక్ట్గా ఫ్యాక్ట్ వచ్చేసి 10. ఇక మరి మంగోలియాకి మనకి ఏమైనా సిమిలారిటీస్ సారూప్యతలు ఉన్నాయా అంటే మంగోలియాకి మనకి కల్చరల్ పరంగా సాంస్కృతిక పరంగా సారూప్యత సిమిలారిటీ ఉంది. వీ హ్యావ్ ఎ సిమిలారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చరల్ మ్యాటర్స్. ఏంటంటే మంగోలియాలో ఎక్కువగా బౌద్ధ మతస్థులు ఉంటారు. మంగోలియాలో బౌద్ధ మతం ఎక్కువగా ఉంటుంది, బుద్ధిజం. ఇక ఇండియా నుంచి ఏన్షియంట్ పీరియడ్లో బుద్ధా టైంలో మంగోలియాకి ఈ బుద్ధిజం ఎక్స్టెండ్ అయింది, బుద్ధిజము వ్యాప్తి చెందిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇండియా మంగోలియా అంటేనే మనకు గుర్తు రావాల్సింది కల్చరల్ టైస్, సాంస్కృతిక సంబంధాలు. ఇక మరి ఏం MOUలు? ఆ 10 MOUs దేనికి సంబంధించి అంటే వేరియస్ ఏరియాస్, వివిధ రకాల రంగాలలో. హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే మానవతా సహాయము, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మానవతా సహాయం కావచ్చు. ఈ మంగోలియా కంట్రీకి చెందిన బార్డర్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆర్మీకి మనము ట్రైనింగ్ ఇవ్వడము, అలానే ఈ బుద్ధిజానికి సంబంధించి రిలేషన్స్, ఇటువంటి MOUలు కుదిరాయి. ఇక అలానే ఇరు దేశాలు కూడా బోత్ కంట్రీస్ ఈ ఇరు దేశాల మధ్య రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 70 years పూర్తయిన సందర్భంగా, 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇక జ్ఞాపకార్థం, స్మారకార్థం స్టాంపులను కూడా, కమెమొరేటివ్ స్టాంప్స్ని కూడా రిలీజ్ చేశారు. స్టాంపుల్ని విడుదల చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాకి మంగోలియాకి రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 70 years అయ్యింది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏం నిర్ణయాలు తీసుకున్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ఇంపార్టెంట్ ప్రకటన చేశారు. మంగోలియాలో బుద్ధిజం ఉంది కాబట్టి అక్కడ మనము 2026లో మంగోలియా కంట్రీకి గౌతమ బుద్ధుడి ఇద్దరు ప్రధాన శిష్యులైన సరిపుత్ర మరియు మౌద్గల్యాయన వీళ్ళిద్దరూ కూడా గౌతమ బుద్ధుని యొక్క ముఖ్యమైన అనుచరులు ఇద్దరు. వీళ్ళకి సంబంధించిన అస్థికలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ అవశేషాలు, వాళ్ళ అస్థికల్ని 2026లో మంగోలియాకి మనం పంపుతాము. అక్కడ లైక్ కల్చరల్ ఎగ్జిబిషన్ కోసం, సాంస్కృతిక ప్రదర్శన కోసం పంపుతామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో వీఆర్ సెండింగ్ ద సాక్రెడ్ రిలిక్స్ ఆఫ్ బుద్ధాస్ చీఫ్ డిసిపుల్స్ సరిపుత్ర అండ్ మౌద్గల్యాయన టు మంగోలియా ఇన్ 2026. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ పేర్లు అయితే తప్పకుండా మనకి ఇంపార్టెంటే, సరిపుత్ర, మౌద్గల్యాయన. ఇక ఆ MOUs విషయానికి వస్తే ఏం MOUs కుదుర్చుకున్నారంటే మంగోలియన్ సిటిజన్స్కి ఇండియా ఫ్రీ ఈ వీసాస్, మంగోలియన్ సిటిజన్స్కి ఉచిత వీసాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొనింది. ఇక అలానే మంగోలియాకు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో సరిహద్దు భద్రతా దళానికి మనం ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాము, శిక్షణ. అలానే ఇండియాకి ఎవరైతే మంగోలియా నుంచి కల్చరల్ అంబాసిడర్స్ వస్తూ ఉంటారో అంటే ఈ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం రాయబారులుగా ఎవరైతే మంగోలియా నుంచి వస్తూ ఉంటారో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇండియా ఇవ్వబోతా ఉందట. వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యాన్యువల్ స్పాన్సర్షిప్ ఆఫ్ యంగ్ మంగోలియన్ కల్చరల్ అంబాసిడర్స్ హూ ఆర్ కమింగ్ టు ఇండియా. ఇక ముఖ్యమైన నలందా యూనివర్సిటీ, ఇండియాలోని నలందా యూనివర్సిటీ, మంగోలియాలోని గండన్ బౌద్ధ మోనాస్టరీ. గండన్ అనేది ఒక బౌద్ధ ఆశ్రమం. మంగోలియాలోని గండన్ బౌద్ధ ఆశ్రమానికి మరియు నలందా యూనివర్సిటీ మధ్య స్పిరిచువల్ రిలేషన్స్, ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గండన్ మోనాస్టరీ, నలందా యూనివర్సిటీ.
ఇక నలంద యూనివర్సిటీ అంటే మనకు గుర్తు రావాల్సినది బీహార్ ఎక్కడ ఉంది? బీహార్ స్టేట్. ఇక అలానే మంగోలియాలో మనము $1.7 బిలియన్ ఒక ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ని కూడా అక్కడ నిర్మించబోతా ఉన్నమాట. మంగోలియాలో శక్తి భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఒక ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ని $1.7 బిలియన్ మనము కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నాము. అలానే డిజిటల్ కోఆపరేషన్కి సంబంధించి, డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఒక MOU కుదిరింది. ఇక అలానే మంగోలియన్ గవర్నమెంటు అమృత్సర్కి న్యూఢిల్లీకి డైరెక్ట్గా ఫ్లైట్స్ నడపబోతా ఉందట. ఇప్పటి వరకు మంగోలియాకి వెళ్ళాలంటే వేరే దేశాల ద్వారా వెళ్తూ ఉంటాయి. బట్ ఇక మంగోలియా నడపబోతా ఉంది. అమృత్సర్కి న్యూఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్స్ టూరిజంని అభివృద్ధి చేయడం కోసము. ఇక అలానే క్రిటికల్ మినరల్స్ను కూడా డెవలప్ చేసుకోవాలి. ఈ క్రిటికల్ మినరల్స్ నిన్ననే మనం తెలుసుకున్నాం. కీలకమైన ఖనిజాలు, నికెలు, లిథియము, గ్రాఫైటు, కోబాల్టు అటువంటివి. సో ఈ రంగంలో కూడా సహకారాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇవి MOUలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 10 MOUs మంగోలియన్ ప్రెసిడెంట్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా UK రిలేషన్స్లో భాగంగా UK ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు ఇండియాకి వచ్చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఇండియాకి UKకి మధ్య ఇంకొక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య టెలికమ్యూనికేషన్ సెక్టార్ని, ఈ 6G సేవలు, 6G సర్వీసెస్ని, అలానే టెలికమ్యూనికేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం, టెలికమ్యూనికేషన్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసము ఇండియా UK ఒక ఇన్నోవేషన్ సెంటర్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియా UK కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ పేరిట ఇండియా UK కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ని లాంచ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా దీని ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టెలికమ్యూనికేషన్ సెక్టార్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి, బలోపేతం చేయాలి. ఇక దీనికోసం నెక్స్ట్ 4 yearsలలో ఇరు దేశాలు కూడా రాబోయే 4 ఏళ్లలో 24 మిలియన్ పౌండ్స్ని ఖర్చు చేయబోతా ఉన్నారట. నెక్స్ట్ 4 yearsలో ఈ ఇండియా UK కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లో భాగంగా 24 మిలియన్ UK పౌండ్స్ని ఇరు దేశాలు కూడా పెట్టుబడిగా పెట్టబోతా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతా ఉన్నాయి. ఇక ఆల్రెడీ ఇక ఇండియా UK రిలేషన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ట్రేడ్ అగ్రిమెంట్స్కి సంబంధించి అవన్నీ. ఇక ఇండియా UK అంటేనే గుర్తు రావాల్సినది విజన్ 2035 అగ్రిమెంట్. విజన్ 2035 అగ్రిమెంట్ ఏ దేశాల మధ్య అంటే ఇండియా UK. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. తమిళనాడు గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ల కోసం అరణ్ రక్షక గృహాల్ని ఇంట్రొడ్యూస్ చేసింది. తమిళనాడు గవర్నమెంట్ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో, అంటే ట్రాన్స్జెండర్స్ వీళ్ళు వివక్షకు గురవుతూ ఉంటారు, లైక్ డిస్క్రిమినేషన్కి, వివక్షకి వాళ్ళని ఎక్కువగా దూరం పెడతా ఉంటారు. సో ఆ వివక్షను పోగొట్టడం కోసం, ఆ బాధిత ట్రాన్స్జెండర్ల కోసం, ఆ విక్టిమ్ ట్రాన్స్జెండర్స్ కోసం షెల్టర్ హోమ్స్ని, ప్రత్యేకంగా సెపరేట్గా షెల్టర్ హోమ్స్ని తమిళనాడు గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఆ షెల్టర్ హోమ్స్ని అరణ్ వసతి గృహాలు పేరిట లాంచ్ చేసింది. అరణ్ వసతి గృహాలు. అరణ్ అంటే తమిళ్లో రక్షణ అని అర్థమట, రక్షణ. ఇక ఫస్ట్ ఫేజ్లో భాగంగా చెన్నై, మదురైలో 2 షెల్టర్ హోమ్స్ని వీళ్ళ కోసం ఏర్పాటు చేసింది తమిళనాడు గవర్నమెంట్. తొలి దశలో భాగంగా ఇక ఒక్కొక్క షెల్టర్ హోమ్లో 25 మెంబర్స్ వరకు ఉండవచ్చట. 25 మెంబర్స్ వరకు వాళ్ళు 3 months నుంచి 3 years వరకు కూడా ఈ షెల్టర్ హోమ్లో స్టే చేయవచ్చు. 3 months నుంచి అంటే 3 నెలల నుంచి 3 ఏళ్ల వరకు వాళ్ళు అక్కడ ఉండవచ్చు. వాళ్ళకి అవసరమైన ఫెసిలిటీస్ లైక్ ఫుడ్, క్లాతింగ్, దుస్తులు, ఆహారం ఇటువంటివన్నీ కూడా అందించడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఈ చెన్నై, మదురైలో 2 గృహాలను అందుబాటులోకి తెచ్చారు కదా. ఇక నెక్స్ట్ తమిళనాడులోని డిఫరెంట్ సిటీస్లో కూడా వీటిని ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నారట, విస్తరించబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. అస్సాం గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సీఎం ఫ్లైట్ అనే ఒక విదేశీ భాషా శిక్షణ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. అస్సాంలో ఎవరైతే యువత ఉంటారో వాళ్ళకి ఈ ఫారిన్ లాంగ్వేజెస్లో ట్రైనింగ్ ఇవ్వాలి. లైక్ ఈ ఫారిన్ లాంగ్వేజెస్లో ట్రైనింగ్ ఇచ్చి ఈ ఫారిన్ కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలను పెంపొందించాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి
అస్సాం గవర్నమెంటు, అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ గారు సీఎం ఫ్లైట్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. ఇక్కడ సీఎం ఫ్లైట్ అంటే అబ్రివేషన్ మనం ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. చీఫ్ మినిస్టర్స్ ఫారిన్ లాంగ్వేజ్ ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్. చీఫ్ మినిస్టర్స్ ఫారిన్ లాంగ్వేజ్ ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్. దీని ముఖ్య ఉద్దేశము అస్సాంలో కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్ని లైక్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా 180 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారట. 180 మెంబర్స్ని అస్సాం యువతని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి 3 అంతర్జాతీయ సంస్థల సహకారంతో, ఆసియాన్ లాంటి అంతర్జాతీయ సహకార సంస్థలతో విత్ ద కొలాబరేషన్ ఆఫ్ 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వీళ్లకు జపనీస్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇస్తారట. జపనీస్ లాంగ్వేజ్లో ఈ జపనీస్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, ఆ జపనీస్ లాంగ్వేజ్లో ట్రైనింగు, ఆ శిక్షణ ఇవ్వడం ద్వారా జపాన్ లాంటి కంట్రీస్లో ఏవైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పాసిబుల్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ జర్మనీకి పోతే ఎక్కువగా జర్మనీలో నర్సుల కొరత ఉంటుంది. జర్మనీలో షార్టేజ్ ఆఫ్ మెడికల్ నర్సెస్. సో జర్మనీలో ఈ నర్సులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ఎంఓయు కుదుర్చుకునింది. సో జర్మనీ ఏ దేశంలో నర్సుల అవకాశాలు అంటే జర్మనీ. సో ఇప్పుడు సీఎం ఫ్లైట్ స్కీము అబ్రివేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. రీటైల్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ద్రవ్యోల్బణం. రీటైల్ ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకొనిందట. సెప్టెంబర్ 2025లో ఈ రీటైల్ ద్రవ్యోల్బణం, ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 1.54%కి రీచ్ అయింది. 1.54%కి రీచ్ అయింది. ఇది లాస్ట్ 8 ఇయర్స్లో తీసుకుంటే చాలా అత్యల్పం. అప్పుడెప్పుడో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జూన్ 2017లో 1.46% ఉన్నింది రీటైల్ ద్రవ్యోల్బణము. ఇప్పుడు సెప్టెంబర్ 2025లో 1.54%కి చేరుకునింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రీటైల్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి. అదే ఆగస్టులో వచ్చేసి 2.07% ఉన్నింది. ఆగస్టు 2025లో ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 2.07% ఉన్నింది. ఇప్పుడు 1.54%కి రీచ్ అయింది. దానికి ప్రధాన కారణము ఆహార ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ప్రైజెస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. ఇన్ఫ్లేషన్ అంటే పర్సిస్టెంట్ రైజ్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఓవర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. పర్సిస్టెంట్ రైజ్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక కాల వ్యవధిలో ధరల పెరుగుదల అనేది పెరుగుకుంటా పోతే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇక్కడ రీటైల్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే పేరులోనే ఉంది. రీటైల్ అంటే ఏంటి? మనము డైలీ నిత్యంగా మనం ఏదైతే డైలీ అవసరాల కోసం ఏవైతే వస్తువులు సేవలు కొంటా ఉంటామో, లైక్ పాలు, పండ్లు, గుడ్లు, మన హౌస్ హోల్డ్స్, గృహిణులు ఎవరైతే డైలీ కన్జంప్షన్ కోసం, నిత్య వినియోగం కోసము ఇటువంటి వస్తువులు సేవల్ని పొందుతూ ఉంటారో ఆ ధరల్ని ట్రాక్ చేసేదే రీటైల్ ఇన్ఫ్లేషన్. ఆ ధరల్ని కొలిచేదే రీటైల్ ఇన్ఫ్లేషన్. మరి రీటైల్ ఇన్ఫ్లేషన్ని ఏ ఇండెక్స్ ద్వారా మెజర్ చేయడం జరుగుతుంది, ఏ ఇండెక్స్ ద్వారా, ఏ సూచిక ద్వారా దీన్ని కొలవడం జరుగుతుంది అంటే సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇండియాలో ఆర్బీఐ ఒక లిమిట్ పెట్టుకొని ఉంటుంది. ధరల పెరుగుదల అనేది ఎంత ఉండాలి అని చెప్పేసి ఒక లిమిట్ పెట్టుకొని ఉంటుంది. ఆ లిమిట్ ఎంత అంటే 4% ప్లస్ ఆర్ మైనస్ 2. 4% ప్లస్ ఆర్ మైనస్ 2% బ్యాండ్ అంటే 4 + 2 6% మ్యాక్సిమం ఉండాలి ఇన్ఫ్లేషను. లేదంటే 4 - 2 ఎంత 2%. అంటే 2% నుంచి 6% రేంజ్లోనే ఈ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణంని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ టార్గెట్గా పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు 1.54%కి రీచ్ అవ్వడం అంటే ఆర్బీఐ లిమిట్ కంటే కూడా ఇంకా తగ్గింది అని చెప్పవచ్చు. ఆర్బీఐ లిమిట్ కంటే కూడా తగ్గింది. ఇండియాలో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరల పెరుగుదలని కొలవడం కోసం సిపిఐ యూస్ చేస్తుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యూస్ చేస్తుంది. ఎందుకంటే మనము వీఆర్ ఆల్వేస్ కన్సర్న్డ్ విత్ డైలీ ఎసెన్షియల్స్.
మన నిత్య అవసరాల ధరలపైనే మనము ధరలు పెరిగాయా లేదా అని చెప్పేసి ఎక్కువగా ఓట్లు వేసేది కూడా నిత్యావసరాల ధరలను చూసుకొని ఓట్లు వేస్తారు. సో ఇక రీటైల్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే ఇప్పుడు సెప్టెంబర్ 2025లో 1.54%, ఆగస్ట్ 2025లో 2.07%, 8 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకునింది. దీనికి ప్రధాన కారణం ఇందాక చెప్పినట్టు ఫుడ్ ప్రైజెస్ తగ్గాయి, ఫుడ్ ప్రైజెస్ ఆహార ధరలు తగ్గాయి. ఇక ఇందాక చెప్పినట్టు ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ని ఏ సూచిక ద్వారా కొలుస్తారంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఆర్బీఐ ధరల పెరుగుదలని సూచించడానికి కోసం ఉపయోగించే ఇండెక్స్ సిపిఐ. ఇక సిపిఐని విడుదల చేసేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఈ సిపిఐని విడుదల చేస్తుంది. ప్రస్తుతం దీనికి బేస్ ఇయర్ 2012, దీనికి బేస్ ఇయర్ 2012 ఉంది. ఇక ప్రస్తుతం గవర్నమెంట్ అయితే ఈ సిపిఐకి బేస్ ఇయర్ని 2024కి మార్చాలి అని చెప్పేసి కూడా రికమెండ్ చేసింది. సిపిఐకి బేస్ ఇయర్ని 2024కి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కూడా రికమెండ్ చేయడం జరిగింది, సూచించడం జరిగింది. సో ఇక్కడ మనకి రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే దీన్ని ఎలా కొలుస్తారు అంటే సిపిఐ ఉపయోగించి. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశ 2025-26 ఇయర్కు గాను వృద్ధి అంచనాను పెంచింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్డ్ ఇట్స్ ఫోర్కాస్ట్ ఎస్టిమేట్స్ ఫర్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఫర్ 2025-26. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.6% ఉండొచ్చు అని చెప్పేసి ఐఎంఎఫ్ చెప్పింది. ఇక జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. జీడిపి అంటే ఏంటి? ఇండియాలో ఉత్పత్తి అయ్యే గూడ్స్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫైనల్ వాల్యూ, ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మరియు సేవల మొత్తం విలువని స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. ఒకవేళ మనం ప్రీవియస్ క్లాసెస్లో మెనీ టైమ్స్ చెప్పుకున్నట్టు ఫారిన్ కంట్రీకి చెందిన ఏదైనా కంపెనీ ఇండియాకు వచ్చి ఇండియాలో కంపెనీ పెట్టి ఇండియాలో ఉత్పత్తి చేస్తే అది భారతదేశ జీడిపిలో భాగం అవుతుంది, అది ఫారిన్ కంపెనీ అయినప్పటికీ కూడా. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వడమే మనకి ముఖ్యము. ఇక జీడిపి గతంలో చెప్పిన దానికంటే ఒక 20 బేసిస్ పాయింట్స్ని రైజ్ చేసింది. గతంలో ఐఎంఎఫ్ ఎంత చెప్పింది? ఇండియాస్ జీడిపి గ్రోత్ రేటు 2025-26 గాను 6.4% ఉండొచ్చని చెప్పింది. ఇప్పుడు 20 బేసిస్ పాయింట్స్ని రైజ్ చేసింది. 20 బేసిస్ పాయింట్స్ని 6.6% ఉంటుందని చెప్పింది. ఇక దానికి ప్రధాన కారణము మనం చెప్పుకున్నట్టు ఇండియా అనేది స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్, భారతదేశంలో ప్రస్తుతం దేశీయంగా బలమైన డిమాండ్ ఉంది అని చెప్పేసి. ఇక గ్లోబల్ గ్రోత్ వచ్చేసి ఈ 2025-26 గాను గ్లోబల్ గ్రోత్ 3.2% ఉంటుందని చెప్పింది. 3.2%. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఎంత చెప్పింది. మనం తెలుసుకున్నాం వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి 6.5% ఉంటుందని చెప్పింది. అదే 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి అయితే 6.3% ఉంటుందని చెప్పింది. 6.3%. ఇక గతంలో ఏ ఆర్గనైజేషన్స్ ఎంత ప్రకటించాయో కూడా తెలుసుకోవాలి. మీరు చూస్తే ఫిచ్ రేటింగ్స్ ఈ 2025-26 FY26 అంటే 2025-26 ఫినాన్షియల్ ఇయర్ అని అర్థం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదే 2026-27 ఫినాన్షియల్ ఇయర్ అయితే FY27 అవుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. FY26 అంటే 2025-26 ఫినాన్షియల్ ఇయర్. మరి ఈ 25-26కి ఫిచ్ రేటింగ్ సంస్థ ఎంత ఉంటుందని చెప్పిందంటే ఇండియాస్ జీడిపి గ్రోత్ 6.9% అని చెప్పింది. అదే S&P గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయితే 6.5% ఉంటుందని చెప్పింది. అదే IMF ఇందాక చెప్పుకున్నట్టు 6.6% ఇయర్కు. ఇక వరల్డ్ బ్యాంక్ అయితే 6.5%, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6.5% అని చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8% అని చెప్పింది. సో ఇక ఎకనామిక్ సర్వే అయితే 6.3% నుంచి 6.8% ఉంటుందని చెప్పింది. ఎకనామిక్ సర్వే 2024-25 6.3% నుంచి 6.8% ఉంటుందని చెప్పింది. సో ఇక్కడ హైయెస్ట్ ఫిచ్ రేటింగ్స్ ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
సో ఇవన్నీ డెఫినెట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఇవి. నెక్స్ట్ వన్ అగైన్ ఎకనామిక్స్ సంబంధించి విశ్వాస్ స్కీమ్. యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారు విశ్వాస్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. విశ్వాస్ అనే ఒక స్కీమ్, ఈ స్కీమ్ వచ్చేసి దేనికి సంబంధించినది అంటే ఇండియాలో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఉంది కదా, ఎవరైతే ఆర్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉంటారో, అంటే ఉదాహరణకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అటువంటి వాళ్ళకి ఈ సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రతను పెంపొందించడం కోసం వన్స్ వాళ్ళు ఒకసారి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి నెలవారీ పెన్షన్స్ వస్తాయి కదా, ఆ నెలవారీ పెన్షన్స్ రావాలి అంటే ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఈపీఎఫ్ఓకి వాళ్ళకి వచ్చే మంత్లీ శాలరీలో కొంత దీనికి కేటాయించాల్సి ఉంటుంది. అలానే ఆర్గనైజేషన్ కూడా ఒక సంస్థ ఏ సంస్థలో అయితే ఉద్యోగం చేస్తూ ఉంటారో ఆ సంస్థ కూడా ఆ ఈపీఎఫ్ఓకి కంట్రిబ్యూట్ చేస్తుంది. వన్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదా. సో ఆ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్స్కి సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే, ఏవైనా డిస్ప్యూట్స్ రైజ్ అవుతే, డిలేడ్ పేమెంట్స్ ఏమైనా వాళ్ళకు రావాల్సిన ప్రొవిడెంట్ ఫండ్స్కి సంబంధించి ఆలస్యం జరిగితే, ఇన్ కేస్ ఆఫ్ డిలేడ్ పేమెంట్స్ రిగార్డింగ్ దీస్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఏదైనా ఆలస్యం జరిగితే వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ వివాదాలని సాల్వ్ చేయడం కోసము విశ్వాస్ అనే ఒక స్కీమ్ని లేబర్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారు లాంచ్ చేశారు. ఆయన న్యూఢిల్లీలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్కి సంబంధించిన 238th మీటింగ్లో 238వ మీటింగ్లో ఈయన ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్కి ఆ మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే లేబర్ మినిస్టర్ గారు. ఇక మరి ఈ విశ్వాస్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందాక చెప్పినట్టు టు రెడ్యూస్ ద ఈపీఎఫ్ లిటిగేషన్స్, ఆ ఈపీఎఫ్ వ్యాజ్యాలు ఏవైతే ఉంటాయో ఆ పెండింగ్ కేసులు, ఆ ఈపీఎఫ్ వ్యాజ్యాలని అరికట్టడం కోసము, ఆ వివాదాలను తగ్గించడం కోసం విశ్వాస్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఈపీఎఫ్ అండ్ మిసల్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 కింద తీసుకొని వచ్చారు. ఇండియాలో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ మిసల్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 అనే చట్టం కింద ఈపీఎఫ్ఓ ఏర్పాటైంది 1952లో. ఇది లేబర్ మినిస్ట్రీ కింద ఉంటుంది, లేబర్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఈ చట్టం కింద ఈపీఎఫ్ అండ్ మిసల్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 కింద ఈ విశ్వాస స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ విశ్వాస స్కీమ్ ఏం చేస్తుందంటే ఏవైనా డిలేడ్ పేమెంట్స్ ఆలస్యం జరిగినప్పుడు ఆ పేమెంట్లు జనరల్గా పెనాల్టీస్ విధిస్తూ ఉంటారు. ఆ పెనాల్టీస్ అనేవి చాలా హై రేట్స్ ఉంటాయి. సో అంత హై రేట్ పెనాల్టీస్ ఉండకోకుండా, అంత అధిక స్థాయిలో పెనాల్టీలు ఉండకోకుండా రేషనలైజ్డ్ పీనల్ డ్యామేజెస్ అంటే తక్కువ యూనిఫామ్ ఏకీకృతంగా ఈ పెనాల్టీ అనేది మంత్కి 1%, ఒక నెలకి 1% ఉండేటట్టుగా ఈ రేషనలైజ్డ్ పీనల్ డ్యామేజెస్ ద్వారా ఈ ఈపీఎఫ్ వ్యాజ్యాలని నివారించవచ్చు అన్నట్టుగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో విశ్వాస స్కీమ్ అంటే మనకి డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. ఈపీఎఫ్ఓకి సంబంధించిన లిటిగేషన్ కేసెస్కి సంబంధించిన గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఐయుసిఎన్ భారతీయ తోడేళ్లను సంభావ్య విభిన్న జాతులుగా వర్గీకరించింది. ఇండియన్ వూల్ఫ్స్ని ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏ విధంగా వర్గీకరించిందంటే సంభావ్య విభిన్న జాతులు అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐయుసిఎన్ క్లాసిఫైడ్ ఇండియన్ వూల్ఫ్స్ యాజ్ పొటెన్షియల్ డిస్టింక్ట్ స్పీషీస్. డిస్టింక్ట్ అంటే విభిన్నమైనవి, ఇతర జాతుల తోడేళ్లతో పోల్చుకుంటే ఇవి విభిన్నమైనవి అంటే దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ టైప్స్ ఆఫ్ వూల్ఫ్స్ స్పీషీస్. ఇతర తోడేళ్ల జాతులతో పోల్చుకుంటే ఇవి చాలా ప్రత్యేకమైనవి అని చెప్పేసి ఐయుసిఎన్ ప్రకటించింది. మనం తెలుసుకున్నాం కదా, ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ యూఏఈలోని అబుదాబిలో ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ జరుగుతూ ఉంది. అక్కడ ఇండియన్ వూల్ఫ్స్ ఆర్ భారతీయ తోడేళ్లను పొటెన్షియల్ డిస్టింక్ట్ స్పీషీస్ విభిన్న జాతులుగా ప్రకటించింది. మరి ఎందుకంటే ఇవి ప్రస్తుతం వీటి పాపులేషన్ జస్ట్ 3000 ఉన్నాయట, అంతేట, అరౌండ్ 3000
అరౌండ్ 3000 ఇండియన్ వూల్ఫ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వైల్డ్. అంటే ఈ యొక్క అడవులలో ఏవైతే ఉంటాయో ఈ అటువంటి భారతీయ తోడేళ్ళు కేవలం 3000 మాత్రమే ఉన్నాయట. ఇవి ఎప్పటి నుంచో ఏన్షియంట్ స్పీషీస్ అట, చాలా పురాతనమైనవి. ఇక దీని ఐయూసిఎన్ స్థితి వచ్చేసి వల్నరబుల్గా చెప్పింది. మనకి ఐయూసిఎన్ ప్రత్యేకంగా వీటి గురించి ఇప్పుడు మెన్షన్ చేసింది, ప్రస్తావించింది కాబట్టి వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వల్నరబుల్, దీని ఐయూసిఎన్ స్థితి అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. ఇక దీని సైంటిఫిక్ నేమ్, శాస్త్రనామం వచ్చేసి క్యానిస్ లూపస్ ప్యాలిపెస్. క్యానిస్ లూపస్ ప్యాలిపెస్. మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే వెస్ట్రన్ ఇండియా, పాకిస్తాన్లో ఇవి ఉంటాయి. అలానే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర. రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, పాకిస్తాన్లో ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయట. ఇండియా, పాకిస్తాన్లో కనబడతాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, సెమీ అరిడ్, ఎడారి లాంటి ప్రాంతాల్లో ఇవి కనబడతాయి. సో దీన్ని మరి ఇండియన్ వూల్ఫ్ లేదా పెనిన్సులార్ వూల్ఫ్ అని కూడా పిలుస్తారట. పెనిన్సులార్ వూల్ఫ్ అంటే ఏంటి, ఈ పెనిన్సులార్ ప్రాంతంలో నివసించే తోడేళ్ళు, లేదా ఇండియన్ గ్రే వూల్ఫ్గా కూడా పిలుస్తారట. ఇండియన్ గ్రే వూల్ఫ్ అంటే గ్రే కలర్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐయూసిఎన్ స్థితి వల్నరబుల్, దుర్బలమైన స్థితిలో ఉంది. ఇక ఐయూసిఎన్ ప్రస్తుతం ఐయూసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ జరుగుతూ ఉంది కదా, అక్కడ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4 అనే ఒక రిపోర్ట్ కూడా విడుదల చేసింది. ఐయూసిఎన్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఆ కన్జర్వేషన్ కాంగ్రెస్లో ఐయూసిఎన్ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ను కూడా విడుదల చేసింది. ఐయూసిఎన్ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4, ఐయూసిఎన్ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4ని విడుదల చేసింది. దేనికి సంబంధించింది అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో, అంటే సహజ సిద్ధమైన వారసత్వ ప్రదేశాలు ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు కావచ్చు, సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉన్న సుందర్బన్స్, ఇవన్నీ కూడా యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు. ఇటువంటి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ సాంస్కృతిక, ముఖ్యంగా న్యాచురల్ సైట్స్ అంటే మనకి కల్చరల్ సైట్స్ ఉంటాయి, న్యాచురల్ సైట్స్ ఉంటాయి. కల్చరల్ సైట్స్ అంటే తాజ్మహల్ అటువంటివి వస్తాయి. సహజ సిద్ధమైన ప్రదేశాలు న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, ఇందాక చెప్పినట్టు ఈ పశ్చిమ కనుమలు, సుందర్బన్స్, ఎక్కడైతే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము, చెట్లు, మొక్కలు, జంతువులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అటువంటి వాటిని న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అంటారు. అవి క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ప్రభావితం అవుతూ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ ఈజ్ అఫెక్టింగ్ దెమ్ వెరీ బ్యాడ్లీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 43% క్లైమేట్ చేంజ్ వల్ల అఫెక్ట్ అవుతూ ఉన్నాయి. 43% క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయంటే ఈ ఒక 100 ఉంటే 43 హెరిటేజ్ సైట్స్ ఈ వాతావరణ మార్పుల వల్ల వాటికి దెబ్బ పడతా ఉంది, టూరిజం దెబ్బతింటుంది అని చెప్పేసి చెప్పింది. అంతే కదా, క్లైమేట్ చేంజ్ పెరిగినప్పుడు అందులో ఉన్న జంతువులు, మొక్కలు మరణించడం కూడా జరుగుతుంది, అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఐయూసిఎన్ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ ఎక్కడ రిలీజ్ చేసింది అంటే వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్, యుఏఈ, అబుదాబి. 43% ఆఫ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఆర్ ఫేసింగ్ క్లైమేట్ చేంజ్ రిస్క్స్. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మిషన్ దృష్టి ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహం. ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహం. వరల్డ్స్ ఫస్ట్ మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. వరల్డ్స్ ఫస్ట్ మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ దృష్టి. ఆ మిషన్ దృష్టి పేరిట బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ, బెంగళూరుకు చెందిన ఒక స్పేస్ టెక్నాలజీ కంపెనీ గెలాక్స్ ఐ అనే కంపెనీ మిషన్ దృష్టి పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని 2026లో లాంచ్ చేయబోతోందట. 2026లో. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ అబ్జర్వేషన్ భూ పరిశీలన ఉపగ్రహాలు అంటే ఏంటి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే భూకక్ష 400 అరౌండ్ భూమి నుంచి, ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 to 470 కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉన్న కక్షలో ప్రవేశపెడితే వాటిని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటారు. ద శాటిలైట్స్ విచ్ వీ డిప్లాయ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 400 to 470 కిలోమీటర్స్ ఎర్త్ ఆర్బిట్, దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారు కదా, తక్కువ భూకక్ష పరిధి.
ఆ తక్కువ భూకక్ష పరిధిలో ప్రవేశపెట్టే శాటిలైట్లనే భూ పరిశీలన ఉపగ్రహాలు అంటారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ మెనీ టైమ్స్ మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో, బట్ అగైన్ మనం ఒకసారి తెలుసుకుందాం. ఇవి ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మన న్యాచురల్ రిసోర్సెస్ చాలా వేగంగా అంతరించిపోతూ ఉంటాయి. ఈ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్, ఈ సహజ వనరులైన భూగర్భ జలాలు కావచ్చు, లేదంటే మన మంచు గ్లేషియర్స్, హిమనీపాతాలు, హిమనీ నదాలు కావచ్చు, ఇటువంటివి క్లైమేట్ చేంజ్ వల్ల మొక్కలు, చెట్లు, అడవులు అంతరించిపోతూ ఉంటాయి. ఫారెస్ట్ ఫైర్స్, ఎప్పుడైతే అడవి కార్చిచ్చులు నమోదైనప్పుడు అడవులు వేగంగా నశిస్తూ ఉంటాయి. సో అలానే బార్డర్ ప్రాంతాలలో, ఈ సరిహద్దులలో సెక్యూరిటీని ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం కోసం, సెక్యూరిటీ సర్వేలెన్స్ కోసము, ట్రాఫిక్ని మేనేజ్ చేయడం కోసం, పెరిగిపోతా ఉన్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం, ఫర్ ద ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తుల్ని నియంత్రించడం కోసం సరైన టైంలో అలర్ట్స్, సరైన టైంలో హెచ్చరికలు జారీ చేయడం కోసము, అటువంటి అవసరాల కోసం ఈ భూ పరిశీలన ఉపగ్రహాలు లాంచ్ చేస్తూ ఉంటారు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. మరి ఆ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని ఇప్పుడు మిషన్ దృష్టి పేరిట లాంచ్ చేయబోతా ఉంది 2026లో గెలాక్సీ కంపెనీ. మరి బహుళ సెన్సార్ అన్నాడు, మల్టీ సెన్సార్ అంటే జనరల్గా మనం ఏదైతే ఇప్పుడు నిసార్ శాటిలైట్ ఏదైతే మనము ఇండియా అమెరికా సహకారంతో ఇటీవల నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ అనే ఒక శాటిలైట్ని లాంచ్ చేశాం కదా, ఇందులో సింథటిక్ అపర్చర్ రేడార్ ఉంది కదా, ఈ సింథటిక్ అపర్చర్ రేడార్ అనేది ఎర్త్ని అన్ని వేళలా ఎల్లవేళలా క్యాప్చర్ చేస్తుంది అనమాట. జనరల్గా ఇటువంటి శాటిలైట్లు సింథటిక్ అపర్చర్ రేడార్ లేదు అనుకోండి, సింథటిక్ అపర్చర్ రేడార్ని కనుక ఈ సింథటిక్ అపర్చర్ రేడార్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని ఆ శాటిలైట్లో మనము ఏర్పాటు చేయకపోతే రాత్రిపూట్ల ఇమేజెస్ తీయడం అంత ఈజీ కాదు, వర్షాలు వచ్చినప్పుడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి వర్షాలు వచ్చినా, ఎట్లా ఉన్నా కూడా ఎర్త్ని ఎప్పటికప్పుడు క్లియర్గా, అంటే చాలా ఖచ్చితత్వంతో, హై రెజల్యూషన్తో, అత్యధిక రెజల్యూషన్తో ఎర్త్ని ఫోటోలు తీసి ఏ స్థాయిలో న్యాచురల్ రిసోర్సెస్ అంతరించిపోతూ ఉన్నాయో మనకి అంచనా ఇవ్వడం కోసమే సింథటిక్ అపర్చర్ రేడార్ అనే దాన్ని వాడతారు. అంటే ఇట్ కెన్ క్యాప్చర్ ద ఎర్త్ సర్ఫేస్ డ్యూరింగ్ ఎనీ టైమ్, లైక్ డే అండ్ నైట్ టైమ్స్లో కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. అంతెందుకు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మే 2025లో బయోమాస్ శాటిలైట్ని లాంచ్ చేసింది. బయోమాస్ శాటిలైట్, ఈ బయోమాస్ శాటిలైట్ అయితే ఎంత రెజల్యూషన్ ఉంటుందంటే మన భూమి పైన ఒక మొక్క 1 సెంటీమీటర్ ఇంచు పెరిగినా కూడా, ఒక మొక్క, ఒక చెట్టు ఏదైతే ఆ ప్లాంట్ అనేది ఒక 1 సెంటీమీటర్ లేదంటే ఒక 1 మిల్లీమీటర్ పెరిగినా కూడా ఎంత పెరిగిందో అంత ఖచ్చితత్వంతో ఈ బయోమాస్ శాటిలైట్ మనకు అందిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్సే, భూ పరిశీలన ఉపగ్రహాలు. ఇటువంటి భూ పరిశీలన ఉపగ్రహాలని ఇప్పుడు మిషన్ దృష్టి పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సార్, మల్టీ సెన్సార్ శాటిలైట్ని 2026లో లాంచ్ చేయబోతా ఉందట. ఇక రాబోయే 4 ఇయర్స్లో కూడా, రాబోయే 4 ఏళ్లలో 8 నుంచి 10 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, 8 to 10 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. వీళ్ళు లాంచ్ చేయబోయే మిషన్ దృష్టి అనేది వెయిట్ వచ్చేసి, దీని బరువు 160 kg. 160 kg, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ శాటిలైట్ అని చెప్పవచ్చు. భారతదేశపు అతిపెద్ద ప్రైవేటు నిర్మిత శాటిలైటు, భారతదేశంలో ఒక ప్రైవేట్ సెక్టార్ నిర్మించిన అతిపెద్ద శాటిలైట్, ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ శాటిలైట్. అట్ ద సేమ్ టైం ఇండియాస్ హై రెజల్యూషన్ శాటిలైట్ అని చెప్పవచ్చు. భారతదేశపు అత్యధిక రెజల్యూషన్ కలిగిన శాటిలైట్ ఇది. 1.5 మీటర్ రెజల్యూషన్తో, 1.5 మీటర్ రెజల్యూషన్తో ఎర్త్ని ఇమేజెస్, పిక్చర్స్ తీస్తుందట. సో ఈ 2 పాయింట్లు మనకి చాలా ఇంపార్టెంట్. సో బెంగళూరుకు చెందిన స్పేస్ టెక్నాలజీ కంపెనీ. నెక్స్ట్ వన్, సెక్యూరిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అయోధ్యలో 7వ NSG కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య టెంపుల్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి, అయోధ్య రామ్ టెంపుల్కి దగ్గరలో 7th నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హబ్ని ఏర్పాటు చేయనున్నట్టు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయోధ్యలోని రామ్ టెంపుల్కి దగ్గరలో 7th NSG కేంద్రాన్ని, నేషనల్ సెక్యూరిటీ గార్డుకు చెందిన 7వ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమిత్ షా గారు ప్రకటించారు. ఇక్కడ ఫస్ట్ NSG గురించి ఐడియా ఉండాలి. మీరు కనుక పేపర్ చూస్తూ ఉంటే ఇటీవల భారత మాజీ హోంమంత్రి చిదంబరం గారు, పి చిదంబరం,
ఆపరేషన్ బ్లూ స్టార్కి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ బ్లూ స్టార్, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే దాన్ని 1984లో అప్పటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వము పంజాబ్లోని స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో సిక్కులకి మెయిన్ టెంపుల్, ఆ స్వర్ణ దేవాలయంలో ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఖలిస్తాన్ టెర్రరిస్టులు ఎంటర్ అయినప్పుడు ఈమె ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఆ స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని పంపించి వాళ్ళని కిల్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసింది. ఆ తర్వాత సిక్కుల మనోభావాలు, సిక్కు మతస్థుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ తర్వాత ఆమె సొంత బాడీ గార్డ్సే ఆమెను చంపేయడం జరిగింది. సో ఆయన ఏమన్నారంటే పి చిదంబరం ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో ఏదైతే చేపట్టారో అదొక వ్యూహాత్మక తప్పిదము, ఇదొక బ్లండర్ డెసిషను, దానివల్ల ఇందిరాగాంధీ గారు తన ప్రాణాన్నే కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పారు. బట్ ఇంకా అది చెప్తూ ఆయన ఏమన్నా అంటే ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఇందిరాగాంధీ గారి యొక్క వ్యక్తిగత నిర్ణయం కాదు, ఆమె ఒక్కటే తీసుకున్న డెసిషన్ కాదు ఇది. అప్పటి గవర్నమెంట్ కావచ్చు, అప్పటి ఆర్మీ ఫోర్సెస్, అప్పటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందరూ కూడా కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకుంటేనే ఆపరేషన్ బ్లూ స్టార్ని 1984లో లాంచ్ చేశారు. అయితే అన్ఫార్చునేట్లీ ఆ నిర్ణయానికి ఈమె బలైంది అని చెప్పేసి పి చిదంబరం గారు చెప్పారు. సో ఇక్కడ ఎంత మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ 1984లో ఎప్పుడైతే ఈ మత ప్రదేశాలలో టెర్రరిస్టులు అటువంటి వాళ్ళు ఎంటర్ అవుతా ఉన్నారో ఇండియాకి టెర్రరిజం నుంచి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకవేళ సడన్గా టెర్రరిస్ట్ అటాకులు జరిగినప్పుడు కాపాడుకోవాలి, ఇటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ని, వ్యూహాత్మకమైన ప్రదేశాలని కాపాడుకోవాలి, టెర్రరిజం నుంచి తప్పించుకోవాలి అంటే ఒక సపరేట్ ఫోర్స్ అవసరం అని చెప్పేసి 1986లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీళ్ళనే బ్లాక్ కమాండోస్ అంటారు, బ్లాక్ కమాండోస్ అని కూడా పిలుస్తారు వీళ్ళని. ఎప్పుడు ఏర్పాటైంది? 1986, అంటే 1984 తర్వాత 1986లో ఎన్ఎస్జీ ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైందంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎన్ఎస్జీకి సంబంధించిన సెంటర్లు 6 ఉన్నాయి. ఎన్ఎస్జీ హబ్స్ ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, జమ్మూ, ఈ 6 ప్లేసెస్లో ఉన్నాయి. ఇప్పుడు 7వది రామ్ టెంపుల్ని ఎప్పటికప్పుడు టెర్రరిస్టులు థ్రెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 24/7 పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు. ఇక ఎన్ఎస్జీ విషయానికి వస్తే ఇది ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పవచ్చు. ఇది మంత్రిత్వ శాఖ, ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్ ఎన్ఎస్జీ. నిన్న 41th రైజింగ్ డే ఆఫ్ ద ఎన్ఎస్జీ యొక్క 41వ రైజింగ్ డే సెలబ్రేషన్స్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఆపరేషన్ బ్లూ స్టార్, స్వర్ణ దేవాలయం. ఇక ఇవాల్టి క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్ ఎవరు? ఇండియాస్ ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ ఎవరు? ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఒకరిని నియమించింది, వాళ్ళు ఎవరు? సో దీనికి ఆన్సర్ ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా టు ఫైట్ క్యాన్సర్ని ఎదుర్కోవడం కోసం ఈ యొక్క ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిందంటే కోల్కతాకు చెందిన ఐసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, కోల్కతా, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి టొమహాక్ మిస్సైల్స్ ఉక్రెయిన్కు టొమహాక్ మిస్సైల్స్ను అందించనున్న అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ఈ రష్యా ఉక్రెయిన్తో యుద్ధాన్ని కనుక ఆపకపోతే ఉక్రెయిన్కు మేము టొమహాక్ మిస్సైల్స్ని సప్లై చేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. సో ఈ కాంటెక్స్ట్లో టొమహాక్ మిస్సైల్స్ అంటే తెలుసుకోవాలి. టొమహాక్ మిస్సైల్స్ అనేవి షిప్ లేదా సబ్మెరైన్ నుంచి లాంచ్ చేసే ఒక లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్. ఇక్కడ చూసినట్టు ఇమేజ్లో షిప్, నౌక నుంచి లేదా సబ్మెరైన్, జలంతర్గామి నుంచి లాంచ్ చేసే ఒక లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. దీన్నే BGM-109 టొమహాక్ ల్యాండ్ అటాక్ మిస్సైల్స్ అంటారు. BGM-109 టొమహాక్ ల్యాండ్ అటాక్ మిస్సైల్స్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, టొమహాక్ మిస్సైల్స్ ఏ కంట్రీకి చెందినవి అంటే అమెరికా. లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్. సబ్సోనిక్ అంటే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తే ఆ మిస్సైల్ని సబ్సోనిక్ మిస్సైల్ అంటారు. అంటే less than 1 Mach
1 మ్యాక్ కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తే అది సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఇక క్రూయిజ్ మిస్సైల్ అంటే తక్కువ ఎత్తులో లోయర్ ఆల్టిట్యూడ్లో ప్రయాణిస్తాయి కాబట్టి శత్రు దేశాలకు చెందిన రేడార్స్ కంటికి కూడా ఇవి చిక్కవంత ఈజీగా. సో లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్. వీటిని షిప్ లేదా సబ్మెరైన్ నుంచి లాంచ్ చేసి ఈ ల్యాండ్ బేస్డ్ టార్గెట్స్ ఎటువంటి టార్గెట్స్నైనా కూడా అత్యంత ఖచ్చితత్వంతో డిస్ట్రాయ్ చేయొచ్చట. నెక్స్ట్ వన్ హెల్త్ సెక్టార్కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కాఫ్ సిరప్ డెత్స్కి సంబంధించి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక హెచ్చరికను జారీ చేసింది. ఈ కాఫ్ సిరప్ డెత్స్ ఎక్కువగా ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో చిన్నపిల్లలు మరణించారు కదా, ఆ కాఫ్ సిరప్ డెత్స్కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక గ్లోబల్ హెల్త్ వార్నింగ్ ఇచ్చింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 డ్రగ్స్కి సంబంధించి 3 కంటామినేటెడ్ డ్రగ్స్కి సంబంధించి అలర్ట్ జారీ చేసింది. 3 ఔషధాలకు సంబంధించి మనకి ఆ 3 ఔషధాల పేర్లు, వాటిని ఎవరు తయారు చేస్తూ ఉన్నారు, ఆ కంపెనీ పేరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. 2 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ఈ కాల్డ్రిఫ్ అనే ఒక కాఫ్ సిరప్ని, అసలు దగ్గుమందులు 2 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఇవ్వవద్దండి. ఈవెన్ 5 years లోపు ఉన్న చిల్డ్రన్కి కూడా ఈ కాఫ్ సిరప్స్, ఇవి కోల్డ్ సిరప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, ఆ సిరప్ వాడుకోకుండానే తగ్గిపోతాయని చెప్పేసి చెప్పింది. సో 2 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకైతే ఈ కాఫ్ సిరప్స్ని అస్సలు ఇవ్వవద్దని చెప్పేసి రికమెండ్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 3 డ్రగ్స్కి సంబంధించి, ఇండియాలో తయారవుతున్న 3 కాఫ్ సిరప్స్కి సంబంధించి వీటిని ఎక్స్పోర్ట్ చేయకూడదు, ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో ఒక టాక్సిక్ ఎలిమెంట్ ఉంది, ఒక విష పదార్థము, అది డైఇథిలిన్ గ్లైకాల్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే వాడు డైరెక్ట్గా అడుగుతాడు, ఈ కాల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్లో ఏ టాక్సికెంట్ ఉంది, ఏ విష పదార్థం ఉంది అంటే డైఇథిలిన్ గ్లైకాల్. ఇక ఆ 3 డ్రగ్స్ ఏవి అంటే కాల్డ్రిఫ్, చెన్నైకు చెందిన శ్రేషన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన కాల్డ్రిఫ్ కాఫ్ సిరప్, అలానే రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ తయారు చేసిన రెస్పీ ఫ్రెష్ టీఆర్ అనే ఒక కాఫ్ సిరప్ దగ్గుమందు, అలానే షేప్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తయారు చేసిన రీలైఫ్ అనే ఈ 3 కాఫ్ సిరప్స్ని ఎక్స్పోర్ట్ చేయవద్దు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక జారీ చేసింది WHO. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కాల్డ్రిఫ్ చాలా ఇంపార్టెంట్, డైఇథిలిన్ గ్లైకాల్. నెక్స్ట్ వన్, పాము కాటు విషాన్ని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిన కేరళ మేక్స్ స్నేక్ బైట్ ఎన్వీనోమింగ్ యాజ్ ఎ నోటిఫైడ్ డిసీజ్. పాము కాటు విషాన్ని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించింది కేరళ డిక్లేర్స్ స్నేక్ బైట్ ఎన్వీనోమింగ్ యాజ్ ఎ నోటిఫైడ్ డిసీజ్. ఇక్కడ పాము కాటు విషం అంటే స్నేక్ బైట్ ఎన్వీనోమింగ్, దీన్ని తెలుగులో చెప్పాలంటే పాము కాటు విషము. ఈ పాము కాటు అనేది స్నేక్ బైట్ డెత్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతా ఉన్న స్నేక్ బైట్ డెత్స్లో, ఈ పాము కాటు మరణాలలో అత్యధికంగా ఇండియాలోనే నమోదవుతున్నాయి. వరల్డ్స్ హైయెస్ట్ స్నేక్ బైట్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాము కాటు మరణాలు ఇండియాలో. అయితే ఈ పాము కాటు అనేది జరిగినప్పుడు మనుషులు చనిపోతారు, కొన్నిసార్లు పర్మనెంట్ డిజేబిలిటీ, శాశ్వతంగా వైకల్యం కూడా వస్తుంది, దానికి సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, ఇన్ టైమ్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. ఇండియాలో ఈ పాము కాటుకి సంబంధించి ఎన్ని కేసులు నమోదవుతా ఉన్నాయి, ఈ పాము కాటికి విరుగుడు ఎంత ఉంది, యాంటీవీనోమ్ అనేది అసలు అవైలబిలిటీలో ఉందా లేదా, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అందుబాటులో ఉండవు. సో ఇప్పుడు ఈ నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించడం వల్ల, ఈ నోటిఫైడ్ వ్యాధిగా దీన్ని డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక నుంచి ఆ పాము కాటు కేసులు ఏవైతే ఉంటాయో, స్నేక్ బైట్ కేసెస్ని తప్పకుండా డాక్టర్స్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని మరణాలు సంభవించాయి, యాంటీవీనోము అవైలబిలిటీలో ఉందా లేదా, విరుగుడు అందుబాటులో ఉందా లేదా, ఇటువంటివన్నీ కూడా తప్పకుండా గవర్నమెంట్కి నోటిఫై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఏ డేటాబేస్, ఆ డేటాబేస్ అనేది పాసిబుల్ అవుతుంది. అప్పుడు ఈ పాము కాటు మరణాలని అరికట్టవచ్చు అని చెప్పేసి కేరళ గవర్నమెంటు
కేరళ పబ్లిక్ హెల్త్ యాక్ట్ 2023 కింద, కేరళ ప్రజా ఆరోగ్య చట్టము 2023 కింద నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించింది. 2024లోనే హెల్త్ మంత్రిత్వ శాఖ స్టేట్స్కి చెప్పింది ఈ పాము కాటు విషయాన్ని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించండి అంటే ఇప్పటి వరకు కేవలం 3 స్టేట్స్ మాత్రమే ప్రకటించాయి. ఇండియాలో కర్ణాటక ఫస్ట్ స్టేట్ టు డిక్లేర్ స్నేక్ బైట్ ఎన్వీనోమింగ్ యాజ్ ఎ నోటిఫైడ్ డిసీజ్. ఇండియాలో ఈ పాము కాటు విషయాన్ని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిన మొదటి రాష్ట్రము కర్ణాటక, సెకండ్ తమిళనాడు, ఇప్పుడు కేరళ. మరి దీన్ని నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్గా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది 2017లో. 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అంటే నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి. ఈ ఉష్ణమండల ప్రాంతాలలో ట్రోపికల్ కంట్రీస్లలో వస్తూ ఉంటాయి కదా కొన్ని వ్యాధులు, అది అలాంటి వ్యాధిగా దీన్ని గుర్తించింది WHO. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ధరించగలిగే చెల్లింపుల వ్యవస్థ. ఇండియాస్ ఫస్ట్ వేరబుల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్. ఇండియాస్ ఫస్ట్ వేరబుల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్. పేమెంట్స్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? వేరబుల్ అంటే ధరించగలిగేది. మనం ఇప్పుడు ఏదైతే చేతికి ఒక రింగు, ఒక కడియం ఎట్లా ధరిస్తామో అట్లనే ఒక డివైస్ని ధరించడం ద్వారా మనం ఫోన్ని ఉపయోగించుకోకుండానే పేమెంట్స్ చేయవచ్చు. మన డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ పేమెంట్స్ని మన ఫోన్ ఉపయోగించుకోకుండానే జస్ట్ మన ఫోన్లో ఉన్న డేటా ఆధారంతో, డేటా హెల్ప్తో ఈ రింగ్ 1 అనే ఒక రింగ్ని ధరించడం ద్వారా, ధరించడం ద్వారా జస్ట్ ఆ రింగ్ 1కి మన ఫోన్, మన మొబైల్ డేటా అనేది లైక్ కనెక్ట్ అయి ఉంటుంది. జస్ట్ ఆ రింగ్ 1ని మనం ట్యాప్ చేస్తే మనం అవసరమైన డిజిటల్ పేమెంట్స్ని చెల్లించవచ్చట. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే, ఎవరు లాంచ్ చేయబోతా ఉన్నారు అంటే ఐఐటి మద్రాసుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ మ్యూస్ వేరబుల్స్. ఐఐటి మద్రాసుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ మ్యూస్ వేరబుల్స్. ఆ కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయింది. వీళ్ళిద్దరూ కూడా భాగస్వామ్యంతో NPCI మ్యూస్ వేరబుల్స్ భారతదేశం మొదటి ధరించగలిగే చెల్లింపుల వ్యవస్థని లాంచ్ చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది దీని పేరు రింగ్ 1, స్మార్ట్ రింగ్ 1. ఇక ఐఐటీల విషయానికి వచ్చింది కాబట్టి మీరు 2 days బ్యాక్ ఈనాడు పేపర్ చూస్తే భారత్ జన్ కాన్సెప్ట్ గురించి కూడా వార్తల్లో ఇచ్చాడు. భారత్ జన్ మనం మెనీ టైమ్స్ చాలాసార్లు తెలుసుకున్నాం. భారత్ జన్ అనేది ఒక దేశీయ చాట్ బాటు, ఇండిజినస్ AI చాట్ బాటు. మనం ఏ విధంగా అయితే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, AI పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ, జెమినీ, గ్రాక్ ఇటువంటి AI మోడల్స్ యూస్ చేస్తూ ఉన్నామో అట్లనే స్వదేశీయంగా, ఇండిజినస్గా ఇండియన్ గవర్నమెంటు నెక్స్ట్ 2 yearsలో, రాబోయే 2 ఏళ్లలో భారత్ జన్ అనే ఒక స్వదేశీ AI మోడల్ని లాంచ్ చేయబోతా ఉన్నట్టు ప్రకటించింది. మరి భారత్ జన్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే, ఈ భారత్ జన్ ప్రాజెక్ట్కి ఎవరు మెయిన్ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఐఐటి బాంబే నేతృత్వంలో, ఐఐటి బాంబే లీడర్షిప్లో భారత్ జన్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ ఐఐటి బాంబేకి ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాదు, ఐఐటి మండి, ఐఐటి కాన్పూరు, అలానే ఇండోర్ సిటీకి చెందిన IIM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, వీళ్ళు సహకారం కూడా అందిస్తూ ఉన్నాయి. ఐఐటి మద్రాసు, హైదరాబాదు, మండి, కాన్పూరు, IIM ఇండోరు, ఇవి ఐఐటి బాంబేకి సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నాయి. భారత్ జన్ ప్రాజెక్ట్ అంటేనే గుర్తురావాల్సింది విచ్ ఐఐటి అంటే ప్రధానంగా ఐఐటి బాంబే. నెక్స్ట్ వన్, మెడగాస్కర్లో అధికారాన్ని చేజిక్కించుకున్న క్యాప్సాట్ సైనిక విభాగం. నిన్ననే తెలుసుకున్నాం, మెడగాస్కర్లో జెన్జెడ్ ప్రొటెస్టులు జరగడం వల్ల అక్కడి మెడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రజోలినా గారు దేశం వదిలి పారిపోయారు. హీ లెఫ్ట్ టు ఫ్రాన్స్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ మెడగాస్కర్ కంట్రీ అనేది ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ, ఒకప్పటి ఫ్రాన్స్ భూభాగం, అది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది, ఆఫ్రికా ఖండానికి చెందిన కంట్రీ. అక్కడ క్యాప్సాట్, మనకి ఇక్కడ జస్ట్ ఈ పేరు చాలా ఇంపార్టెంట్, క్యాప్సాట్ అనే ఆర్మీ యూనిట్ జెన్జెడ్ నిరసనలకి మద్దతు పలికింది. ఇప్పుడు ఆ క్యాప్సాట్ మిలిటరీ యూనిట్ మెడగాస్కర్లో పవర్ని క్యాప్చర్ చేసుకున్నట్టు ప్రకటించింది, అధికారాన్ని చేజిక్కించుకుంటున్నట్టు.
నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి 11th ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్. 11th ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్. ఇవి వాటర్ గేమ్స్. ఆక్వాటిక్స్ అంటే స్విమ్మింగ్, వాటర్ పోలో అటువంటి గేమ్స్. ఈ 11వ ఆసియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 వరకు, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలిసారిగా ఇండియాలో జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ హెల్డ్ ఇన్ ఇండియా. సౌత్ ఏషియాలో అయితే రెండవసారి జరిగింది. దక్షిణ ఆసియాలో అయితే ఇది రెండవసారి నిర్వహించడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ హెల్డ్ ఇన్ ఇండియా. ఫర్ ద సెకండ్ టైం ఇట్స్ హెల్డ్ ఇన్ సౌత్ ఏషియా. ఎక్కడంటే వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో. వీర్ సావర్కర్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఈవెంట్ జరిగింది. దీన్ని నిర్వహించింది స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు గుజరాత్ గవర్నమెంట్. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు గుజరాత్ గవర్నమెంట్ కలిసి జాయింట్గా కండక్ట్ చేశాయి, నిర్వహించాయి. ఇక ఇందులో 4 types ఆఫ్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, వాటర్ పోలో, డైవింగ్ అని. వాటర్ పోలో, డైవింగ్, ఈ 4 గేమ్స్. ఆ 4 గేమ్స్కి చెందిన 65 ఈవెంట్స్, ఆ 4 గేమ్స్కి చెందిన 65 రకాల ఈవెంట్లలో 29 దేశాలకు చెందిన 29 ఆసియా కంట్రీలకు చెందిన 1100 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు, పాల్గొన్నారు. ఇక మరి ఇండియా విషయానికి వస్తే ఏ స్థానంలో నిలిచిందో తెలుసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో చైనా నిలిచింది. చైనా ఓవరాల్గా 54 మెడల్స్ గెలుపొందింది. 40 గోల్డ్, 10 సిల్వరు, 4 బ్రాంజ్. సెకండ్ ప్లేస్లో కజకిస్తాన్ 23 మెడల్స్. కజకిస్తాన్ 8 గోల్డ్, 7 సిల్వరు, 8 బ్రాంజ్. థర్డ్ ప్లేస్లో జపాన్ 21 మెడల్స్, 5 గోల్డ్, 12 సిల్వరు, 4 బ్రాంజ్. సో మనకి ఓవరాల్ మెడల్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టాప్ 3 గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ మెడల్స్ సరిపోతుంది. ఇక ఇండియా వచ్చేసి 11th ప్లేస్లో నిలిచింది. ఇండియా 11వ స్థానంలో నిలిచింది. ఓవరాల్గా 13 మెడల్స్ ఇండియా గెలుపొందింది. ఈ 13 మెడల్స్లో బంగారు పథకం ఒక్కటి కూడా లేదు. గోల్డ్ మెడల్స్ వచ్చేసి 0, సిల్వర్ వచ్చేసి 4 మెడల్స్, బ్రాంజ్ వచ్చేసి 9 మెడల్స్. సిల్వర్ 4, బ్రాంజ్ 9. ఓవరాల్గా 13 మెడల్స్తో ఇండియా 11th ప్లేస్లో నిలిచింది. ఇది ఆసియాటిక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇండియా మంగోలియా 10 MOUs. ఇండియా UK కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్. బాధిత ట్రాన్స్జెండర్ల కోసం అరణ్ గృహాలు తమిళనాడు. విదేశీ భాషా శిక్షణ కార్యక్రమం సీఎం ఫ్లైట్ను లాంచ్ చేసిన అస్సాం. 8 సంవత్సరాల కనిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం. భారతదేశ 2025-26 వృద్ధి అంచనాను 6.6%కి పెంచిన IMF. విశ్వాస్ స్కీమ్ లేబర్ మంత్రిత్వ శాఖ. భారతీయ తోడేళ్లను సంభావ్య విభిన్న జాతులుగా వర్గీకరించిన IUCN. మిషన్ దృష్టి. అయోధ్యలో 7వ NSG కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న హోంమంత్రిత్వ శాఖ. ఆపరేషన్ బ్లూ స్టార్. తొమహక్ క్షిపణులు అమెరికా. దగ్గు సిరప్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ హెచ్చరిక జారీ. పాము కాటు విషాన్ని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిన కేరళ. భారతదేశపు మొట్టమొదటి వేరబుల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్ IIT మద్రాస్ రింగ్ 1. మడగాస్కర్లో అధికారాన్ని చేజిక్కించుకున్న క్యాప్సాట్ సైనిక విభాగం. 11th ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ అహ్మదాబాద్ 2025. ఇండియా 11th ప్లేస్. ఇండియా ఓవరాల్గా 13 మెడల్స్ గెలుపొందింది. That's it. These are today's current affairs. We'll meet you next time. And thank you everyone.